దీపే తన ఇంటి వారసురాలని, పారిజాతం తన ఇంటి వారసురాలు విషయంలో చేసిన కుట్రల్ని తెలుసుకొని షాక్ అయిన శివన్నారాయణ. నిజంగానే శివన్నారాయణకి ముందు నిజం తెలియబోతుందా? దీపే తన మనవరాలన్న నిజం శివన్నారాయణ తెలుసుకోబోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ట్విస్ట్ అయితే మామూలుగా లేదు. కార్తీక్ అయితే ఇక దీపతో అంటూ ఉంటాడు, దీప, నిన్న తాత వచ్చినప్పటి నుంచి అమ్మ చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అప్పుడే ఇక బావా, కానీ నువ్వు ఇంటి ఓనర్గా వచ్చారా లేకపోతే మా అమ్మకి తండ్రిగా వచ్చారా అన్నప్పుడు తాత ఓనర్గానే వచ్చానని చెప్పడం మాత్రం పాపం అత్తయ్య మాత్రం చాలా బాధపడ్డారు. ఆ విషయమే నాకు చాలా బాధ కలిగించింది అని దీప అంటూ ఉంటుంది. సరే దీప, ఎలాగో తాత వచ్చాడు అంతే చాలు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఇక జ్యోత్స్న అయితే పారిజాతాన్ని నిలదీస్తూ ఉంటుంది. అసలు నిన్ను ఆ కాశీగఢ్ దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్ దీప ఇద్దరు కూడా లోపలికి వెళ్తూ జ్యోత్స్న పారిజాతం ఇద్దరు మాట్లాడుకునే మాటలు వింటూ గుమ్మం దగ్గరే ఆగిపోతారు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది, పారిజాతం అయితే ఇంకోసారి ఇంటికి వచ్చి గొడవ చేయొద్దని వాడికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళానే, అంతే తప్ప వాడు క్షేమ సమాచారాలు అడగడానికి కాదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే కార్తీక్ అయితే నువ్వెందుకు క్షేమ సమాచారాలు అడుగుతావులే, నీకు కావాల్సింది డబ్బు, అందుకనే కదా నీ మనవరాల్ని ఈ ఇంటి వారసురాల్ని చేశావు అని కార్తీక్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక పారిజాతం అయితే అంటూ ఉంటుంది, ఇప్పుడు కాశీగాడు ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. చూడు గ్రాని, ఆ కాశీగాడి గురించి మాత్రం నాకు చెప్పొద్దు. వాడు ఎన్నెన్ని మాటలు అన్నాడు, అయినా వాడు అసలు వాడిని నేనేం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు. తమ్ముడైపోయాడు, లేకపోతే ఈ పాటికి వాణ్ణి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటే చంపేస్తావా ఏంటి అని అంటూ ఉంటుంది పారిజాతం. బుద్ధి చెప్పేదాన్ని అంటున్నాను గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. కాశీ ఏ కష్టంలో ఉన్నాడో అని అడుగుతూ ఉంటుంది దీప కార్తీక్ని. ఏ కష్టంలో ఉన్నాడో నాకేం తెలుసు, అయినా వాడికి కష్టాలు ఏముంటాయి చెప్పు. ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా అత్తగారింట్లో, ఏదో వీళ్ళు అనుకుంటున్నారంతే అని కార్తీక్ అయితే పట్టించుకోడు. తర్వాత జ్యోత్స్న అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో దశరథ అయితే వస్తాడు. దశరథ వస్తూ ఉంటే, ఎంత కాదనుకున్నా దాసు నా మనవడు, వాడికి వచ్చిన కష్టాన్ని నేను ఎలాగైనా తీర్చాలి. 4 రోజుల్లో 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు వాడు. జ్యోత్స్నకి నేను ఇంత మంచి భవిష్యత్తు ఇచ్చాను ఈ ఇంటికి, దాన్ని ఎవరని చేశాను, దానికి డబ్బుకి ఎటువంటి లోటు లేదు. బ్యాంక్ అకౌంట్లో లక్షలు ఉంటాయి దాని దగ్గర, కానీ నా మనవడికి అన్యాయం జరిగింది. పాపం వాడు అటు వాళ్ళ నాన్నకి దూరం అయ్యాడు. ఇప్పుడేమో మాంగారు తిడుతూ ఉన్నా అవమానిస్తూ ఉన్నా అక్కడే ఉండిపోయాడు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఇంతలో దీప అలాగే కార్తీక్ ఇద్దరు కూడా వస్తారు. ఇక ఇద్దరు కిచెన్లోకి అయితే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక దశరథ అయితే వచ్చి హాల్లో కూర్చుండడం చూసి పారిజాతం ఇక అటు ఇటు వైపుగా చూస్తూ దశరథ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక దశరథ దగ్గరికి వెళ్ళి, దాసు ఎక్కడున్నాడో ఏదైనా తెలిసిందా దశరథ అని అడుగుతూ ఉంటే, లేదు పిన్ని, దాసు ఎక్కడున్నాడో తెలియడం లేదు అని అంటూ ఉంటాడు దశరథ. నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దాసు ఫోటోని పంపించాను, ఎవరికీ కూడా కనిపించట్లేదని చెప్తున్నారు అని అంటూ ఉంటే, అప్పుడే అదే నేను అనుకుంటున్నాను, దాసు ఉంటే బాగుండేది. ఇప్పుడు కాశీ పీకల్లోతో సమస్యతో బాధపడుతున్నాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి పిన్ని, నువ్వు కాశీ గురించేనా మాట్లాడుతుంది అని అంటూ ఉంటే, అవును కాశీ గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే కాశీ ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాడు. ఆ కష్టాన్ని తీర్చకపోతే నేను నాయనమ్మని ఎందుకు అవుతాను? దాసు కూడా లేడు పక్కన. ఇంకా ఆ శ్రీధర్ అంటావా, అంత డబ్బు ఇచ్చేవాడు కాదు, అంత పిసినిగొట్టు మొక్కమోడు. ఏమైంది పిన్ని అసలు అని అడుగుతూ ఉంటాడు దశరథ. కాశీ ఎవరినో ఫ్రెండుని నమ్మి 10 లక్షలు ఒక రౌడీ దగ్గర అప్పు చేసి ఇచ్చాడట. ఆ ఫ్రెండ్ మోసం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ బాకీ కాశీని కట్టమని చెప్పి ఆ రౌడీ ఇంటి మీదకి వచ్చాడు.
ఇప్పుడు 10 లక్షలు 4 రోజుల్లో కట్టకపోతే కాశీని ఏనన్నా చేస్తానని చెప్పి బెదిరించాడంట. కాశీ అయితే భయపడుతున్నాడు, స్వప్న కూడా భయపడుతుంది. ఆ 10 లక్షలు పోనీ నేను ఇద్దామంటే నా దగ్గర లేవు, నువ్వేమన్నా సర్దగలవా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం దశరథని. అప్పుడే ఇక పారిజాతంతో దశరథ అయితే అంటూ ఉంటాడు, చూడండి పిన్ని, 10 లక్షలు నేనిస్తాను, ఎటువంటి కష్టం రాకుండా కాశీకి ఆ డబ్బులు ఇచ్చి అప్పు తీర్చుకోమని చెప్పండి అని అంటూ ఉంటాడు దశరథ. ఎందుకంటే దాసు నాకు తమ్ముడు లాంటివాడు, దాసు కొడుకు నాకు కొడుకే కదా అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక పారిజాతం అయితే, ఇప్పుడు నేను అడగంగానే నీ మంచి మనసుతో నాకు డబ్బులు ఇస్తానని నువ్వు చెప్పావు దశరథ. ఆ రోజు నేను స్వార్థానికి ఆలోచించి నీ కూతుర్ని నీకు దూరం చేసి నా కొడుకు కూతుర్ని నీ కూతురుగా ఇంట్లో పెరిగేలా చేశాను. ఇప్పుడు నీ మంచితనం, నీ మాటలు వింటూ ఉంటే నిన్ను మోసం చేసినందుకు నాకే నా మీద అసహ్యం కలుగుతుంది అని అంటూ పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో. ఎవరికిరా నువ్వు ఇచ్చే 10 లక్షలు అని అంటూ శివన్నారాయణ అయితే అక్కడికి వస్తాడు. అప్పుడు ఇక అంటూ ఉంటాడు దశరథ అయితే, అది వేరే ఎవరికో ఫ్రెండ్కిలే నాన్న అని అంటూ ఉంటాడు దశరథ. ఏంట్రా ఎప్పుడు నుంచి నాతో అబద్ధం చెప్పడం నేర్చుకున్నావు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే. అప్పుడు ఇక ఆ మాట విని, నీతో నేనెందుకు అబద్ధం చెప్తాను నాన్న అని దశరథ అనగానే, మరి ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంట్రా, నువ్వు చెప్పింది ఏంటి ఇప్పుడు, అదే కదా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే. అది నాన్న, పాపం కాశీ ఎవరి చేతిలోనో మోసపోయాడు, 10 లక్షలు కావాలని పిన్ని అడుగుతుంటే ఇస్తానని చెప్తున్నాను అని దశరథ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథ మాటలకి, నువ్వు ఇలాంటి వాళ్ళకి దాన ధర్మాలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, వాడు నిన్నటికి నిన్న నన్ను ఎన్ని మాటలు అన్నాడో నీకు గుర్తులేదా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. శివన్నారాయణ అన్న మాటలకి అప్పుడే ఇక దశరథ అయితే, నాన్న ఏదో వాడు ఆవేశంతో అలా మాట్లాడాడు, అలాగని వాడిని వదిలేసుకోలేం కదా అని అంటూ ఉంటాడు దశరథ అయితే. చూడు దశరథ, వాడికి మాత్రం నువ్వు డబ్బులు ఇవ్వడానికి నేను ఒప్పుకోను, అది ఈ తండ్రి మాట కాదనుకుంటే నువ్వు ఇచ్చుకోవచ్చు అని అనగానే, లేదు నాన్న, మిమ్మల్ని కాదనుకుండా నేను ఎప్పుడు ఏది చెయ్యలేదు కదా, ఇవ్వనులే అని అంటూ ఉంటాడు దశరథ. దశరథ అని అంటూ ఉంటుంది పారిజాతం. క్షమించు పిన్ని, నాన్న మాటకి నేను ఎప్పుడు ఎదురు చెప్పలేదు కదా, అందుకని ఇప్పుడు నువ్వు అడిగిన సహాయాన్ని నేను చెయ్యలేను అని అంటూ ఉంటాడు. తరువాత ఇక చాలా బాధపడుతూ ఉంటుంది పారిజాతం అయితే. ఇప్పుడు ఈ జ్యోత్స్న కూడా డబ్బులు ఇవ్వదు, ఇప్పుడు వీడు ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతాడో ఏం చేస్తాడో అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఇక పారిజాతం అలా అనుకున్న తర్వాత తనైతే పైకి వెళ్ళిపోతుంది. ఈలోగా శివన్నారాయణ దశరథని అడుగుతూ ఉంటాడు, రే ఆ దాసుగాడు ఎక్కడికి వెళ్ళాడో తెలిసిందా అని అంటూ ఉంటే, తెలియలేదు నాన్న, ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలీదు అని అంటూ ఉంటాడు దశరథ. కొడుకుని గాలికి వదిలేసి ఎక్కడికి పోయాడా, అసలు ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటే, అదే అర్థం కావడం లేదు నాన్న అని దశరథ ఆలోచిస్తూ ఇక మెట్లెక్కుతూ అనుకుంటూ ఉంటాడు. దాసు వెళ్ళిపోయాడా, లేకపోతే ఈ జ్యోత్స్న దాసు చెప్పాలనుకున్న నిజం బయటపడుతుందేమో అని దాసుని ఏదైనా చేసిందా అని ఆశ్చర్యపోతూ షాక్ అయిపోతూ ఆలోచించుకుంటూ ఉంటాడు దశరథ అయితే. ఈలోపు కార్తీక్ అయితే ఫోన్ వస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ ఫోను అక్కడే టేబుల్ మీద పెట్టుంటుంది. దాసు మావయ్య అని రాసుంటుంది దాంట్లో అయితే. అప్పుడే ఫోన్ రావడం చూసి శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. దాసు కనిపించడం లేదని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ దాసు ఫోన్లో నుంచి వీడికి కాల్ వస్తుందేంటి, ఇప్పుడు నేనుంటే ఇక్కడ మాట్లాడడం, నేను పక్కకి వెళ్ళిపోతాను అని శివన్నారాయణ ఇక పక్కకైతే వెళ్ళిపోయి నుంచొని ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే గబగబా వచ్చి, అమ్మయ్య ఎవరు చూడలేదులే, ఫోన్ ఇలా పెట్టేసి వెళ్ళిపోయానేంటి అని కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. చెప్పు మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. సరే మావయ్య, నేను సాయంత్రం వస్తాను అని అంటూ ఫోన్లో అయితే చెప్తాడు. అప్పుడే ఇక శివన్నారాయణ అయితే, అంటే దాసు ఎక్కడున్నాడో కార్తీక్ గడికి తెలుసు, మరి తెలిసి ఎందుకు వాడు నిజాన్ని దాచిపెట్టాడు, వీళ్ళిద్దరూ మళ్ళీ ఏం ప్లాన్ చేయబోతున్నారు, అసలు ఏం జరగబోతుంది అని అంటూ
శివనారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. సాయంత్రం వెళ్తాను వస్తానని చెప్పాడు కదా, అప్పుడు వీడిని ఫాలో అవుతూ వెళ్తే ఆటోమేటిక్గా నిజమేంటో తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. ఇక సాయంత్రం అవుతుంది. అప్పుడే ఇక దీప అలాగే కార్తీక్ ఇద్దరు కూడా ఈరోజు మాకు ఇంట్లో కొంచెం పనుంది, మేము తొందరగా వెళ్ళాలి అని అడుగుతూ ఉంటారు శివనారాయణని. అప్పుడే కార్తీక్ అయితే అలా ఆలోచిస్తూ ఇక శివనారాయణ వైపు చూస్తాడు. ఏంటండి పెద్దయ్య గారు సమాధానం చెప్పరేంటి, ఉండమంటారా తొందరగా వెళ్ళమంటారా అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ దాసుని కలవడానికి ఇలా కంగారుగా ఈరోజు వెళ్ళిపోతున్నాడు. ఎలాగైనా సరే ఏంటో విషయం కనిపెట్టాలి అని అనుకుంటూ సరే వెళ్ళండి అని అంటూ ఉంటాడు శివనారాయణ. నేను చెప్పాను కదా దీప, పెద్దయ్య గారిది చాలా పెద్ద మనసు అని, మనల్ని అర్థం చేసుకుంటారు, మనల్ని పంపించేస్తారు అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అలా అనుకున్న కార్తీక్ ఇక దీప ఇద్దరు కూడా బయటికైతే వెళ్తారు. దీపని ఆటో ఎక్కించి కార్తీక్ మాత్రం స్కూటీ వేసుకొని ఇంకో పక్కకి వెళ్తాడు. అప్పుడే శివనారాయణ బయటికి వచ్చి చూస్తాడు. దీపనేమో ఇంటికి ఆటోలో పంపించాడు, తనేమో స్కూటీ వేసుకొని ఇటు వెళ్తున్నాడు, దాసు దగ్గరికి అయి ఉంటుంది అని కారులో ఫాలో అవుతూ ఇక వెళ్తూ ఉంటాడు శివనారాయణ అయితే. అలా వెళ్తూ ఉండగా ఒక 10 కిలోమీటర్లు తర్వాత కార్తీక్ అయితే బండి ఆపి అక్కడే నుంచొని ఉంటాడు. అప్పుడే ఇక బండి ఆపి అలా నుంచొనున్న కార్తీక్ని చూసి ఇదేంటి ఇక్కడి దాకా వచ్చి ఇక్కడ ఆగిపోయాడు అని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక అక్కడికి వస్తాడు దాసు అయితే. ఇక దాసుని చూసి శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. దాసు, ఇదిగో దాసు ఇక్కడే ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. అసలు దాసు తప్పిపోయాడని, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని మరి లెటర్లు చూపించి అలా ఇలా చేశారు కదా, మరి ఇప్పుడు తను కార్తీక్ దగ్గర ఉన్నాడేంటి, అంటే కార్తీక్కి నిజాలు తెలిసి ఇదంతా చేస్తున్నాడా, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ అయితే. అల్లుడు ఏంటల్లుడు ఇంకా మీరు ఆ ఇంట్లో పని మనుషులుగానే ఉన్నారా అని దాసు అడుగుతూ ఉంటే, అవును అగ్రిమెంట్ రాయించుకుంది కదా, అగ్రిమెంట్ ప్రకారం నేను తనకి అసిస్టెంట్గా ఉండాలనుకుంది, తర్వాత దీప వంట మనిషిగా మారింది శివనారాయణ ఇంట్లో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్, కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చోవలసిన మన దీపని నువ్వు ఆ ఇంటి పని మనిషిని చేశావా, అసలు ఇలా చేస్తే శివనారాయణ గారు ఒప్పుకున్నారా, అసలు జ్యోత్స్న ఈ అగ్రిమెంట్ని వంక పెట్టుకొని మీ ఇద్దరిని పనిలో జాయిన్ చేసుకుందన్న విషయాన్ని తెలుసుకున్నారా లేదా అని అడుగుతూ ఉంటాడు దాసు అయితే కార్తీక్ని. అప్పుడే ఇక దాసు కార్తీక్ని అడగడంతో కార్తీక్ ఇలా చెప్తూ ఉంటాడు, మావయ్య ఇప్పటి వరకు కూడా నిజాలు బయటికి రాలేదు, నేను నిజం చెప్పడం ఎంతోసేపు కాదో కానీ ఆ నిజం ఇప్పుడు నమ్మే స్థితిలో తాత లేడు, అత్త లేదు, అలాగే మావయ్య కొంచెం పర్వాలేదు, కానీ వీళ్ళే కదా మెయిన్గా నమ్మాలి. ఇప్పుడు నేను చెప్తే కేవలం ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నానని మళ్ళీ జ్యోత్స్న నాటకం ఆడుతుంది, కాబట్టి నువ్వు బ్రతుకుండాలి, నువ్వు బ్రతుకుంటేనే కదా శివనారాయణ ఇంటి వారసురాలు విషయంలో పారిజాతం చేసిన కుట్ర బయటపడుతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక శివనారాయణ షాక్ అయిపోతూ అసలు ఏంటిదంతా, ఇంటి వారసురాల్లో పారిజాతం చేసిన తప్పేంటి, ఏమీ అర్థం కావడం లేదు, అంటే జ్యోత్స్న నా ఇంటి వారసురాలు కాదా అని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే దాసు ఏడుస్తూ ఇదంతా నా వల్లే జరిగింది, ఏ రోజైతే నాకు పుట్టిన బిడ్డని సుమిత్ర వదిన ఒడిలో పడుకోబెట్టి సుమిత్ర దశరథన అన్నయ్యలకి పుట్టిన బిడ్డని చంపాలని మా అమ్మ అనుకుందో ఆ రోజే నిజం తెలిసి మౌనంగా ఉండిపోయాను తప్ప నిజాన్ని బయట పెట్టలేదు, ఆ రోజే నిజాన్ని బయట పెట్టుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అనుకుంటూ దాసు అయితే నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే అది విని అంటే జ్యోత్స్న దాసు కూతురా అని స్టన్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ అయితే విధిరాతని ఎవ్వరూ తప్పించలేరు మావయ్య, మీరు ఒకటనుకున్నారు అక్కడ మరోలా జరిగింది, కానీ ఏది ఏమైనా ఆ భగవంతుడు చూశారు కదా, ఎవరిని ఎక్కడ ఎలా కలపాలో అలాగే కలిపారు. చిన్నప్పటి నుంచి జ్యోత్స్నకి నాకు పెళ్ళని చెప్పి మా వాళ్ళందరూ కూడా అనుకునేవాళ్ళు,
నా పుట్టింటి నుంచే నా మేనగోడల్ని నేను కోడలుగా తీసుకొచ్చుకోవాలని మా అమ్మ కూడా చాలా ఆశపడేది. దీప మెడలో ఎప్పుడైతే తాళి కట్టానో అప్పుడే ఇక తన మనవరాల మెడలో నేను తాళి కట్టనని తెలుసుకున్న మా తాత నా మీద కోపంతో రగిలిపోయాడు. కానీ మా అమ్మ మనసు గొప్పది. మా అమ్మ అయితే చక్కగా నేను తను అనుకున్న సంకల్పమే నిజమైంది కదా మావయ్య. తన మేనగోడల్ని ఇంటికి కోడలుగా తీసుకొచ్చుకుంది. దీపే నా మరదలు సుమిత్ర దశరథల మావయ్య కూతురు అని అంటూ గుండె పగిలే నిజాలను బయట పెడతాడు శివన్నారాయణ ముందే కార్తీక్. అయితే అప్పుడే శివన్నారాయణ దీపే తన మనవరాలని నిజం తెలుసుకొని స్టన్ అయిపోతూ ఉంటాడు. అంటే ప్రతిరోజు నా ఇంట్లో పనిచేసేది నా మనవరాలు దీపే అన్నమాట అని షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ. అయితే అప్పుడే ఇక శివన్నారాయణ ఉన్నాడని తెలియక అంటూ ఉంటాడు కార్తీక్, ఇప్పుడు నీ కూతురు మెడ చుట్టూ ఒక ఉచ్చు బిగుసుకుంది. గౌతమ్ గాడు మంచివాడు కాదని ముందే తెలిసిన దీపని ఆ ఇంటిని దూరం చెయ్యాలని నీ కూతురు ఆడిన నాటకం ఎక్కడ బయటపడిపోతుందని టెన్షన్, మళ్ళీ వాణ్ణెక్కడ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందామని అదో టెన్షన్. ఇప్పుడు జోష్న ఎటువంటి ప్లాన్లు లేకుండా ఏం చెయ్యలేకుండా పగడ్బందీగా నేను మాత్రం చూసుకున్నాను. కేవలం ఇప్పుడు మా తాతని మా అత్తయ్యని అలాగే మా మావయ్యని నేను కాపాడుకోవాలి. ఎందుకంటే జోష్న ప్రాణాలను తీయడానికి వెనుకడదు. ఒకరోజు దీపాని తన కూతుర్ని చంపాలని చూసింది. తర్వాత సుమిత్ర అత్త కూడా మా అమ్మని విరోధిగానే చూస్తుంది మావయ్య. ఇలా ఎన్ని రోజులు అర్థం కావడం లేదో అని అంటూ ఉంటే, అల్లుడు ఇంకెన్నో రోజులు లేదో, ఇప్పుడు నేను ఇక్కడున్నన్ని రోజులే నేను బయటికి వచ్చానంటే ఖచ్చితంగా నేను ఎక్కడున్నా తెలిసినా సరే నా కూతురు నన్ను వచ్చి చంపేస్తుంది. అటు కన్న తండ్రిని షూట్ చేయించింది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నిజంగానే అన్నయ్యని షూట్ చేయించింది జోష్నానేనా అని అనగానే, అవును మావయ్య, కన్న తండ్రిని మిమ్మల్ని చంపాలని చూసిన దుర్మార్గురాలు, అలాంటిది దశరథ మావయ్యకి హాని కలిగించకుండా ఎలా ఉంటుంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. సరే మావయ్య, నేను చెప్పే వరకు బయటికి రావద్దు, మీ అవసరాలు ఏదుంటే ఈ డబ్బుతో తీర్చుకోండి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే శివన్నారాయణ కార్తీక్ వెనక్కి తిరగడం చూసి తను వెంటనే కుర్చీలో అయితే కూర్చుండిపోతాడు. ఇక కుర్చీలో కూర్చుండి తను ఏమీ తెలియనట్టు ఉంటాడు శివన్నారాయణ. ఏమీ తెలియనట్టు ఉండడంతో అప్పుడే ఎక్కడికి వచ్చిన ఇక మన్నాడు పనిలోకి వచ్చిన కార్తీక్ని దీపని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు శివన్నారాయణ. ఆనందపడుతూ ఏంటి ఇంత లేట్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు తాతయ్య గారు, వెనకాల టైరు పంచర్ అయ్యింది, అందుకని లేట్ అయ్యింది అని అంటూ ఉంటుంది దీప. సరే వెళ్ళి మంచి టీ తీసుకురా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడు ఇక లోపలికి వెళ్ళి దీప అయితే తను స్టవ్ వెలిగిస్తుంది. వెలిగించి టీ అయితే పెడుతుంది. ఇక టీ పెట్టి తీసుకొస్తుంది శివన్నారాయణకి. దీప అయితే అప్పుడు ఇక టీ తాగుతూ ఎంతో రుచిగా ఉందమ్మా, నీ చేతి మహిమ అయ్యుంటుంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇప్పుడు నేను ఎవరికి నిజం చెప్పినా కార్తీక్ చెప్పినట్టే ఎవ్వరూ కూడా నమ్మరు. ఇప్పుడు ఒకవేళ నేను నిజాన్ని బయట పెడితే నా కుటుంబాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ జోష్న ఎంతకైనా తెగిస్తుంది, ఏదైనా చేయగలదని చెప్పి వీళ్ళే అంటున్నారు. అందుకని కొన్ని రోజులు నేను ఇంట్లోనే ఉండదలుచుకున్నాను అని అంటూ చెప్పుకొస్తూ ఉంటుంది దీప. అయితే అప్పుడే ఇక దీప మాటని శివన్నారాయణకి చెప్తుంది. అప్పుడే శివన్నారాయణ అయితే వద్దమ్మా నువ్వు వెళ్ళొద్దు అని అంటూ ఉంటాడు. అదేంటి పెద్దయ్య గారు, నేను వెళ్ళకపోతే ఎలాగా, ఇంటి దగ్గర మా అత్త మా కూతురు నా గురించి ఎదురు చూస్తూ ఉంటారు అని అనగానే వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మందాంలే అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇంతలో అక్కడికి కాశీ అయితే వస్తాడు. కాశీ రావడంతో అప్పుడే శివన్నారాయణ అయితే రా కాశీ లోపలికి రా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆశ్చర్యపోతూ ఉంటారు దీప కార్తీక్ ఇద్దరు కూడా. ఏంటి కాశీ ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే, నా మీద పోట్లాడడానికి మాత్రం కాదులేరా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే మరి ఎందుకు పెద్దయ్య గారు కాశీని ఎందుకు పిలిపించారు అని చెప్తూ ఉంటే, నీకు ఏదో కష్టం వచ్చిందని మీ నానమ్మ అల్లాడిపోతుంది, అందుకని ఆ కష్టాన్ని తీరుద్దామని చెప్పి నిన్ను రమ్మన్నాను. ఇదిగో 10 లక్షలు బ్లాంక్ చెక్, ఈ 10 లక్షలు డ్రా చేసుకొని నువ్వు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకువచ్చావో వాళ్ళ దగ్గర కట్టేసాయి అని అంటూ ఉంటాడు స్వామీజీ. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక షాక్ అయిపోతూ ఇక వెంటనే
ఆ రోజు జరిగిన దానికి నన్ను క్షమించండి తాతయ్య అని అంటూ అడుగుతూ ఉంటాడు. మేం చేసిన తప్పు కూడా ఉందిలేరా, నిన్నొక్కడిని ఎందుకు నిందించుకోవడం అని అంటూ ఉంటుంది. పారిజాతం అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.